కుటుంబాలకు ఆరోగ్య బీమాతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నట్టు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత తెలిపారు. 15 లక్షల వరకు బీమా సదుపాయం వర్తిస్తుందని మంత్రి చెప్పారు. విశాఖలో ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ, హెల్మెట్లు, ద్విచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అనిత పాల్గొన్నారు. వివిధ సంస్థలు ఇచ్చిన సిఎస్ఆర్ నిధులతో 200 ఏసీ హెల్మెట్లు, డ్రోన్ కెమెరాలు, 64 ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసి ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు. గత ప్రభుత్వం పోలీస్ శాఖను నిర్వీర్యం చేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటో ప్రజలకు తెలిసిందన్నారు. నిరంతరం ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని విధులు నిర్వహించే పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఫిజికల్ డిపార్ట్మెంట్ కూడా 24/7 జాబ్. వాళ్ళని ఎలాగ మనం కొంచెం వాళ్ళకి వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో చర్చ అయితే జరుగుతుంది. ఇమీడియట్ గా మీకు ఇందాక చెప్పాము, అది కూడా విశాఖపట్నం సిపి గారికి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఏదైతే ఇంతకు ముందు వాళ్ళకి భద్రత విషయంలో, ఆరోగ్య భద్రత విషయంలో కేవలం 2 లక్షల రూపాయలు కూడా వస్తాయో లేదో కూడా తెలియని పరిస్థితి నుంచి ఈ రోజు చాలా ఇబ్బంది పడేవారు. నా దగ్గర పనిచేసిన నా స్టాఫ్ కూడా చాలా సందర్భాల్లో, అమ్మ మేము 200 కాదు, ఇంచుమించు మేము 1000 రూపాయలు మా జీతం నుంచి కట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ మాకు ఇన్సూరెన్స్ కల్పించండి అని ఆ రోజు చెప్పిన తర్వాత డీసీపీ గారు మేమందరం కలిసి కూర్చొని ఒక హైబ్రిడ్ విధానంలో వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించాలని వెళ్ళాం. దానిలో భాగంగానే ఈ రోజు 15 లక్షల వరకు కూడా కుటుంబానికి నలుగురికి హెల్త్ ఇన్సూరెన్స్, అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దీనిలో భాగంగానే ఇంకొంచెం మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పించాలన్నా కూడా నాకు దూరంగా ఉన్నాయి, పక్కన కొడిసిన స్టార్టింగ్ కదా ఇది, ఇదే బాధ. అనకాపల్లి జిల్లా